सलाम अलैकुम। हाय क्या तुम इधर? सुधीर ఏంట్రా క్యాప్చర్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది రాయల్ హరి అనదర్ గోస్ట్ ఎక్స్ప్లోరింగ్ బ్లాగ్ ఇన్ దోముడ్ ఎంపైర్. మీరు ఎంతగానో మళ్ళీ వీడియో తీయండి అని రిక్వెస్ట్ చేశారు కదా. సో మీకోసం మళ్ళీ క్రేజీగా ఇక్కడ వీడియో తీయడానికి అయితే వచ్చాను. సో కానీ ఇంతవరకు ఇప్పుడు ఈ లొకేషన్లో చాలామంది ఎక్స్ప్లోర్ చేశారు, ఇంక్లూడింగ్ నేను కూడా ఎక్స్ప్లోర్ చేశాను. ఒక్కసారి కాదు 2 సార్లు అయితే ఎక్స్ప్లోర్ చేశాను. సో ఇప్పుడు నేను మొత్తం వెళ్ళి లోపల ఎక్స్ప్లోర్ చేయాలి, రూములు తిరగాలి అని అయితే అస్సలు అనుకోవట్లేదు. ఇప్పుడు చూసారు కదా, వచ్చి రాగానే ఆ పక్షి, లాస్ట్ టైం మాకు ఏదైతే పక్షి ఒక షాడో రూపంలో మారిందో అలాంటి పక్షి మళ్ళీ ఇప్పుడు వాయిస్ అయితే వినిపిస్తుంది క్లియర్గా, సేమ్ అదే పక్షి. సో ఈరోజు ఫర్ ది ఫస్ట్ టైం ఈ లొకేషన్లో ఒక నైట్ అంతా స్టే చేయబోతున్నాము. సో ఈ నైట్ అంతా స్టే చేయబోయి ఇక్కడ ఏం జరుగుతుందో క్లియర్ కట్గా మీకు రికార్డ్ చేసి క్యాప్చర్ చేసి చూపించాలి అనేసి సో ఫిక్స్ అయిపోయి వచ్చేసాను అనమాట. సో ఈరోజు నాతో పాటు మన టీం మెంబర్స్ బాహుబలి బాబ్జీ గారు అయితే వచ్చారు. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా మామా? ఫర్ ది ఫస్ట్ టైం దూమెంపేర్లే అడుగు పెట్టావు, ఎటుంది నీ ఎక్స్పీరియన్స్? చాలా పోతున్నాయి. ఏమి రా అప్పుడే వచ్చి రాగానే ఏందో అరుస్తుంది. నీకు రాత్రి అంతా ఫుల్ మీల్స్ మామ ఇడ హాఫ్ మీల్స్ ఇంకోపోతా. సో అలాగే మన సుధీర్ కూడా వచ్చాడు. హాయ్ ఫ్రెండ్స్, అంతా బాగున్నారు కదా? ఇంకోటి సుధీర్, నువ్వు జాగ్రత్త, ఎందుకంటే లాస్ట్ టైమే నీకు ఇక్కడ ఉండే బ్యాడ్ ఎనర్జీ నీకు పొసెస్ అయింది, ఇబ్బంది పెట్టింది కాబట్టి సో కాస్త నువ్వు కూడా జాగ్రత్తగా ఉండు ఈరోజు. సో గైస్, ఇంకొక విషయము, ఫస్ట్ మనము త్వరగా 100Kకి చాలా దగ్గరలో ఉన్నాం. ఇప్పటికి నేను చాలాసార్లు మిమ్మల్ని అడుగుతూనే ఉన్నాను. సో ఈ వీడియో అయిపోయే లోపల కానీ, ఈ వీడియో వచ్చేలా కానీ, ఈ వీడియో వచ్చిన తర్వాత కానీ త్వరగా మన రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని కొట్టేయండి. త్వరగా ఛానల్ని 100Kని కంప్లీట్ చేసేయండి. సో మీరు అడిగిన విధంగా నేను ఎక్కడికంటే ఎక్కడికి వెళ్తున్నాను, రిక్వెస్ట్ చేసిన విధంగా వీడియోస్ తీస్తూనే ఉన్నాను కదా. సో నేను రిక్వెస్ట్ చేస్తున్న విధంగా మీరు కూడా వీడియోస్ తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సో ఇంకా చలో షురూ చేసేద్దాం. స్టార్టింగ్ నుంచి ఇక్కడ మీకు అందరికీ తెలిసిందే కదా, నెక్స్ట్ లెవెల్గా ఉంటుంది. సో మేము లోపల యాక్టివిటీస్ బీభత్సంగా జరిగినప్పుడే వెళ్ళాలనుకుంటున్నాము. సో మామూలుగా యాక్టివిటీస్ జరుగుతూనే ఉంటాయి కాబట్టి ఇన్ని రోజులు మేము దాని దగ్గరికి వెళ్ళాము, ఇప్పుడు అదే మా దగ్గర రావాలి అని ఆలోచనతో ఇప్పుడైతే ఇక్కడ టెంట్ వేసుకొని కూర్చుంటున్నాము. సో మన వాళ్ళు అయితే పోరాడుతున్నారు, టెంట్ ఎంత మటుకు వేసారో చూద్దాం. చూడండి ఏం చేస్తున్నారు? టెంట్ అయితే వేసేసాము. సో వేసిన తర్వాత నుంచి కాస్త కూల్ అయినట్టు అనిపిస్తుంది, బట్ వచ్చి రాగానే బీభత్సంగా పక్షుల సౌండ్ అయితే వినిపించాయి. ఇంకొకటి ఏంటంటే వచ్చినప్పటి నుంచి ఈ నైట్ విజన్ ఎందుకో వర్క్ అవ్వట్లేదు, అంటే
మామూలుగా నైట్ మోడ్లోకి వెళ్తుంది కదా, అది నైట్ మోడ్లోకి వెళ్ళకుండా కలర్ మోడ్లో రికార్డ్ అవుతుంది. సో అది ఏంటనేది అర్థం కావట్లేదు. సో ఈ నైట్ విజన్ చూద్దామా అంటే, సో ఇది కనెక్ట్ అయింది కానీ బట్ కంప్లీట్గా ఎక్కువ క్యాప్చర్ చేయట్లేదు అనమాట. నైట్ విజన్ వస్తే ఇట్లా పెట్టగానే మనకు క్యాప్చర్ అవుతుంది కదా, సో అలా క్యాప్చర్ అవ్వట్లేదు, ఎందుకు అనేది అర్థం కావట్లేదు. ఓకే, ఆన్ అయిపోయింది. థ్యాంక్ యూ. సో గైస్ ఇప్పుడైతే ఆన్ అయింది. ఓకే, సూపర్, జబర్దస్త్. బాబ్జీ గడి కన్నా చాడు. ఓకే, సో ఓకేనా అర్థమైంది కదా. ఓకే, కానివ్వండి. ఇంకా సో గైస్ ఇప్పుడు మెయిన్ థింగ్ ఏంటంటే, మీకు ఇప్పుడు ఇదంతా మీకు మేము ఉండేది ఇప్పుడు మామూలుగా మేము మొత్తం నైట్ అంతా స్టే చేయాలనుకుంటున్నాం కాబట్టి ఎంత టైం పడుతుందో, ఏ యాక్టివిటీ ఎప్పుడు జరుగుతుందో తెలియదు కాబట్టి ఎక్కడైతే యాక్టివిటీస్ జరుగుతాయో మెయిన్ క్లిప్స్ అయితే ఎక్కడైతే ఉంటాయో సో నేను అవే మీకు చూపిస్తాను గైస్. సో డోంట్ మిస్. వీడియోని ఫస్ట్ లైక్ చేయండి, ఇంకా ఎవరైనా లైక్ చేయకుండా ఉంటే. సో ఓకే, ఒక పక్క ఉత్సాహంగా ఉంది, ఒక పక్క ఏమైనా అవుతుందేమో అన్న టెన్షన్గా ఉంది, ఎందుకంటే బాబ్జీ గడ ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చాడు. సో ఓకే, చూద్దాం. ఆల్రెడీ సుధీర్ కూడా ఆల్రెడీ ఇక్కడ ఎఫెక్ట్ అయినాడు కాబట్టి నేను హ్యాండిల్ చేస్తానా లేదా ఈ భారీ పర్సనాలిటీ అని ఒక చిన్న టెన్షన్ ఉంది, బట్ ఏం కాదు అన్న ధైర్యం కూడా ఉంది. ఓకే, కమ్. గైస్ ఇంకా టెంట్ అయితే రెడీ అయిపోయింది. మామ టెంట్లో మొదటిగా అడుగు పెడతావా? స్వాగతం. యాడికి రా, యాడికి పిలుచుకొచ్చిరా నువ్వు? ఏమిటిదిరా స్వామి నేనా నువ్వు? ఏమిరా పిలుచుకొచ్చి టెంప్ట్ గిఫ్ట్ ఓరా స్వామి నేనా? పడుకోరా, యాడికి పడుకో. ఇప్పుడు రాత్రి అంతా ఇండే మామా, రాత్రి అంతా ఇండే. ఇంకా ఏరా ముక్కుపడేది ఏమన్నా రాత్రి అంతా చెప్పరా స్వామి. ఎందుకురా భయం బాబ్జీ? ఉన్నాం కదా మేము ఇద్దరం, ఉన్నాము మీతో పాటు. ఎందుకు నన్ను ఉంటేనే కొమ్మ వచ్చేది. సుధీర్ ఏందిరా? నిన్ను నమ్మితే కొంపలు ఏందిరా నువ్వు నన్ను నమ్మవా? ఏ అవుతుందా స్వామి? అద్దులు అని అయితే నమ్ముతావులే. ఎవరు నమ్మినా ఆడికి దేవుని కాడికి పిలిచిపోతారు. ఏ మామ నేను నమ్మినా నమ్మకున్నా సుధీర్ నమ్ము మామ. సుధీర్ నీకు ధైర్యం మామ, కొండంత అన్నా మామ. అందరికి నమస్తే అయినా. థ్యాంక్ యూ బాస్ అంటావా? థ్యాంక్ యూ బాస్. యాడికి ఏం సాది పిలిచాడు. ఉండు ఒక నిమిషం. ఏముందిరా? గైస్ క్లియర్గా నాకు అక్కడ పాస్ అయింది, ఏదో షాడో టైప్లో. మైక్ కూడా ఆన్ చేస్తాను, మైక్ కూడా కనెక్ట్ చేస్తాను. సో వాయిస్ వచ్చేసి నేను వెళ్ళినప్పుడు కానీ లేకుండా ఎలా కానీ మైక్ మీకు బాగుంటుంది. సో మైక్ ఆన్. బాబ్జీ ఏమైంది బాబ్జీ? టెంట్ బ్యాక్ సైడ్ ఏదో నిలబడుకున్నాను. ఎక్కడరా? ఇక్కడే కనిపించలే నీకు? నాకు అసలు కెమెరాలో అస్సలు కనపడలే. నాకు యో అంత క్లారిటీ కనపడలే అంట. నాకు కనపడలేదురా. నువ్వు టెంట్ బ్యాక్ సైడ్ అంటే దాంట్లో కూడా బ్యాక్ సైడ్ నిలబడుకోండిరా. చూడలేను. భయపడదు ఏం కాదులే బాబు. గ్యాస్ మీరు చూసారు కదా, క్లియర్గా క్యాప్చర్ అయింది. సో దీంట్లో క్యాప్చర్ కదా, నైట్ విజన్లో క్లియర్ క్యాప్చర్ అయింది. నేను క్లియర్గా చూసాను. హైట్ ఎంత ఉంది తెలుసా? హైట్ చాలా హైట్ ఉంది. హైట్ చూడు, అక్కడ దాకా ఆనింది హైట్ చూడు దాంట్లో నైట్ విజన్లో. అబ్దుల్ ఏమవుతుందో ఏమో అర్థం కావట్లే. హలో, ఇప్పుడు నేను ఇక్కడ నా టెంట్ బ్యాక్ సైడు ఏదో ఒక క్లియర్గా
షాడోని చూశాను. అది ఎవరది? మీరెవరో నేను తెలుసుకోవచ్చా? ఏయ్ భయపడద్దు బాబ్జీ సుధీర్తో ఉండు. ఏరా సుధీర్తో రా. బాబ్జీ నా కాడికి వచ్చే బాబ్జీ. సరే వదులు, పట్టుకో. ఏమైంది? ఎవరు లేరా? నేను ఇందాక ఎవరినైతే చూశానో వాళ్ళు సౌండ్స్ వస్తున్నాయి ఫుల్. మా ముందరికి వస్తారా ఒకసారి? బాబ్జీ నా కాడ ఉన్న మిమ్మల్ని నా కాడ నుంచి వెళ్ళిపోయినాడు. చూడాలి అనుకుంటున్నాను. మిమ్మల్ని చూడాలని నేను వచ్చాను. నేను మిమ్మల్ని చూసి పరిగెత్తను, పారిపోను. మీకోసమే వచ్చాను కాబట్టి మీకోసమే ఇక్కడ ఉంటాను. మళ్ళీ ఒకసారి ముందరికి వస్తారా? ఏమైందిరా? ఏమైంది? మూతి కుట్టిందా? ఏముందిరా? ఏం లేదు రేడా. బాబ్జీ చూడు, ఒక విషయం చెప్తాను చూడు. ఈ ప్లేస్లో భయపడద్దు. అబ్దుల్ అబ్దుల్ ఏ అట్లే పెట్టు, లైట్ అట్లే పెట్టు. మీ హెడ్ పైన ఒక లైట్ ఎగిలిందిరా ఇందాక. ఒకటి మెరిసినట్టు మెరిసింది ఆ ఫస్ట్ ఫ్లోర్లో. మెరిసిందా? ఓకే ఓకే. చిన్న లైటింగ్ వస్తుంది చూసా. ఎటువంటి పరిస్థితుల్లో కూడా టెన్షన్ పడద్దు, ఓకేనా? నువ్వు టెన్షన్ అంటే నీకు ఇబ్బంది అవుతుంది. ధైర్యంగా ఉండు, గుండె ధైర్యంగా ఉండు. సుధీర్ కాదు, ఇప్పుడు సుధీర్కి అంత బాడీ వేసుకున్నా కూడా భయం అంత ఎంత ఉంటుంది. నాకు భయం ఉంటుంది, అందరికి భయం ఉంటుంది. కానీ ఎట్టా కవర్ చేస్తున్నాం అట్టా ధైర్యం తెచ్చుకో నువ్వు కూడా, సరేనా? బాబ్జీ అంటే బ్రాండ్ మాదిరి తయారు కావాలి. ఇక్కడ మనం ఎవ్వరం తోపులం కాదు, తురుములం కాదు. హలో, ఎవరది? ఉన్నది ఎవరది సౌండ్ చేస్తున్నది? మీరు ఎవరు అని నేను తెలుసుకోవాలి. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా చాలా కన్ఫ్యూజ్ అయిపోయాను, చాలా ఫేస్ చేశాను ఇక్కడ. మేము ముగ్గురం కాక ఇంకా ఎవరైనా సరే, మనుషులున్నా లేకుంటే వేరే శక్తులున్నా మా ఎదురుకి రండి ఒకసారి. నేను మిమ్మల్ని చూడాలి. అబ్దుల్ 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 ఇక్కడ ఏదో పోతుంది. అబ్దుల్ లైట్ ఆఫ్ చేయరా, నైట్ వర్షన్లో క్యాప్చర్. పోతుంది క్యాప్చర్ అయింది, క్లియరా? అబ్దుల్ 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 క్యాప్చర్ అయింది. నువ్వు లైట్ వేసే కొద్దీ. సరే మీరు నేను చెప్తా ఉండు, ఏం కాదు ఉండు. గైస్ క్లియర్గా ఇక్కడి నుంచి ఏదో నడుచుకుంటూ వెళ్ళింది. కూర్చుంటావా? వన్ కాడికి పోతావా? ఎలా వెళ్ళింది ఇది? సరే హలో, కూర్చుందా? మీరు ఉన్నది గోస్టా లైట్ లేక జిన్ శక్తి? ఎవరు అది ఉన్నది?
ఫ్రెండ్స్ లైట్ వేసుకుని అడుగుతావా? ఫ్రెండ్స్ క్లియర్గా పాస్ అయింది. స్టార్టింగ్లో ఏదైతే నైట్ విజన్లో రికార్డ్ అయిందో సో అలాంటిదే మళ్ళీ ఇక్కడ పాస్ అయింది. సో గైస్ అది ఓకే ఎలా వెళ్ళిందో ఏమో, బట్ ఇప్పుడు నేను అన్ని రూమ్లన్నీ ఎక్స్ప్లోర్ చేయదలుచుకోవట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ చేశానని మీకు చెప్పా కదా. సో ఆల్రెడీ చేశాను, వచ్చింది కదా, అదే మన అంతకు మనం ఉంటే అదే మన దగ్గరికి వచ్చే అవకాశం ఉంది. సో కంపల్సరీగా అది మన దగ్గరికి వస్తుంది. సో మనల్ని ఫాలో అవుతుంది కాబట్టి. సో ఇప్పుడు టెంట్ దగ్గరికి అయితే వెళ్తున్నాను. నువ్వు ఇక్కడ ఉన్నది నాకు క్లియర్ కట్గా తెలుసు, అది నువ్వే అని కూడా మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. బట్ నీకు చూసి మేము బెదిరిపోయి పారిపోము. నీకోసం మేము ఇక్కడే ఈ రాత్రి అంతా అదే టెంట్లో ఉంటాము. సో నువ్వు వస్తే మేము నిద్రపోతే అన్నీ ఒకటే. నీతో మాట్లాడడానికి ట్రై చేస్తాము. నువ్వు నిద్రపో, ఓకేనా? కాదు బాబీ, పనుకొని నిద్రపోతే అన్నీ ఒకటే. నువ్వు నిద్రపో, ఓకేనా? ఏ దానికి బాబ్జీ, ఏం కాదు. నువ్వు అట్లీస్ట్ మా దగ్గరికి వచ్చి మాట్లాడే ఉద్దేశం లేకున్నా కూడా నువ్వు మా దగ్గరికి వచ్చిన నీ ఫీల్ని మేము ఎక్స్పీరియన్స్ చేసి మా ఆడియన్స్కి ఎక్స్పీరియన్స్ చేయించి మేము థ్రిల్ ఫీల్ అయిపోయి ఇక్కడి నుంచి వెళ్ళిపోతాము. సో గైస్ వీళ్ళు మన వాళ్ళు. ఏమైందియా ఇట పడిపోయారు? ఏమన్నా రికార్డ్ అయిందా, ఏమన్నా క్యాప్చర్ అయిందా? ఏం కాలే బాబ్జీ. రాత్రి అంతా ఇక్కడ పడుకుంటే నాకు పొద్దున్నే వచ్చి దండలు వేస్తారంట. ఏంది? రాత్రి అంతా ఇక్కడ పడుకుంటే పొద్దున్నే వచ్చి నాకు దండలు వేస్తారంటారా? ఏమిరా ఎట్టరా అట్టయితే? సరే ఓకేరా, ఇంకా పడుకున్నాం. ఖచ్చితంగా ఉంది, అది ఖచ్చితంగా మన దగ్గరికి వస్తుంది. ఓకే గైస్, ఇప్పుడు నేను పెట్టేమంటావా? నైట్ ఎక్స్ప్లోర్ చేశాను కదా, మళ్ళీ యాక్టివిటీస్ జరిగాయంటే మళ్ళీ ఎక్స్ప్లోర్ చేస్తాను. సో లేదంటే ఇంకా పడుకుంటాను. సో ఓకే, సో ఇప్పటికే మనం వచ్చి చాలాసేపు అయిపోయింది. సో దగ్గర ఒక 2-3 అవర్స్ అయిపోయింది అనమాట. సో మీకు అంతా కట్గా వచ్చి ఉంటుంది. సో ఓకే ఫ్రెండ్స్, ఇంకా కొద్దిసేపు రెస్ట్ తీసుకుంటాము. ఓకే, ఈ లొకేషన్కి రావడమే మేము అర్ధరాత్రిలో వచ్చాము. పైగా ఇప్పుడు 2 గంటల నుంచి షూట్ చేస్తూనే ఉన్నాము. ఇంకా ఉండే కొద్దీ టీంలో మన వాళ్ళకి నిద్ర అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా నేను చెప్పాను కదా మీకు, ఎక్స్ప్లోరింగ్ చాలా తక్కువగా రూమ్లలో తిరగాలి, ఏదన్నా హెవీ యాక్టివిటీలు జరుగుతున్నప్పుడే మనం వెళ్ళాలి అనేసి. ఇంకా మన వాళ్ళకి నిద్ర వస్తుంది కాబట్టి మీరు పడుకోండి, కొద్దిసేపు నేను మేల్కొని కొద్దిసేపు చూస్తూ ఉంటాను, నాకు నిద్ర వచ్చేంత వరకు అని చెప్పి నేను తిరుగుతూ ఉన్నాను. కొద్దిసేపు చూసిన తర్వాత నాకు కూడా ఇంకా నిద్ర ఎక్కువ అయిపోయింది, టెంట్లో స్థలం లేదనేసి నేను పక్కన కూర్చొని అలా నిద్రపోతూ ఉన్నాను. ప్రశాంతంగా పడుకోనున్న మాకు విచిత్రమైన అరుపులన్నీ వినిపిస్తూ ఉన్నాయి. ఎవరో నా చుట్టుపక్కల తిరుగుతున్నట్టు, ఎవరో నన్ను టచ్ చేస్తున్నట్టు, ఎవరో నన్ను పిలిచినట్టుగా అనిపిస్తూ ఉంది. నేను ఇదంతా కూడాను గమనిస్తూనే ఉన్నాను. విచిత్రమైన అరుపు శబ్దాలన్నీ వినిపిస్తున్నాయి. అది పక్ష, జంతువుల, దెయ్యాల, లేకుంటే జిన్లా అనేది అర్థం కావడం లేదు. నిద్రమత్తులో వెళ్ళి ప్రశాంతంగా ఉచ్చబోసుకుంటున్న బాబ్జీ గారు ఒక్కసారిగా ఉలిక్కి పడి పరిగెత్తుకుంటా వచ్చాడు. వాడికి ఏదో విచిత్రమైన ఆకారం కనిపించింది. ఒకసారిగా వాడి పైకి చూసుకుంటూ వచ్చిందని, అక్కడ ఏదో ఉందిరా అని నిద్రపోతున్న నన్ను సుధీర్ని లేపేశాడు. అసలు వాడికి కనిపించింది ఏంటి? నిజంగా ఇక్కడ కాలేజీలో ఉన్నది ఇంతవరకు ఎందుకు ప్రశాంతంగా ఉంది? ఏమైందిరా? ఏమైందిరా? ఏమైంది బాబుజీ? ఏమైంది? ఆడపోయినా నాకలా కాదు.
అటుపక్క ఉందా? ఏం లేదురాడా, ఏం లేదురా. ఏం కనిచ్చింది? ఏం కనిచ్చింది? ఏడుంది బాబుజీ? ఏం కనిచ్చింది చెప్పరా అంటే? మొత్తం తెల్ల ఏంటంటే ఉండేరా? ఏంటంటే ఉండే ఆడిపోయినాను గైస్. లాస్ట్ టైము పక్షి షాడోగా మారింది కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత పక్షి షాడోగా మారింది. అటుపక్కకు వచ్చే క్లియర్ చూసావా? సరే సుధీర్, ఏయ్ స్మెల్ ఏమన్నా వస్తుందా నీకు? స్మెల్ ఏమన్నా వస్తుందా? నాకేం రాలేదు. ఏ స్మెల్ రాలేదు. మల్లెపూల వాసన. ఇది మల్లెపూల వాసన నీకు? నాకేదో ఒక పర్ఫ్యూమ్ వాసన వస్తుంది. అసలు స్మెల్లే రాలే. నాకు పర్ఫ్యూమ్ వాసన వస్తుంది. ఆయన ముక్కులు దింగి ముక్కులు దింగినాయి అంటావా? నాకైతే స్మెల్. ఎప్పుడైనా మనం ఇలాంటి అబాండెడ్ ప్లేసెస్ వెళ్ళినప్పుడు మన చుట్టుపక్కల ఇలాంటి బ్యాడ్ స్మెల్ కానీ గుడ్ స్మెల్ కానీ వస్తున్నప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అక్కడ ఉండే నెగిటివ్ ఎనర్జీస్ మంచివైతే గుడ్ స్మెల్ వస్తుంది, చెడుదైతే బ్యాడ్ స్మెల్ వస్తుంది. ఈ ప్లేస్లో చాలా రకాలుగా నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నాయి. అవి మంచివి ఉన్నాయి, చెడువి ఉన్నాయి, జిన్లు ఉన్నాయి, దయ్యాలు ఉన్నాయి అని చాలామంది చెప్తూ ఉంటారు. మేము కూడా ఎక్స్పీరియన్స్ అయ్యాం కాబట్టి ఇంకా ఓకే, ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది, ఇంకా వెళ్ళాలి, మనం వెళ్ళి పూర్తిగా ఎక్స్ప్లోర్ చేయాలి అనేసి లోపలికైతే వెళ్ళామన్నమాట. వెళ్ళిన మాకు ఊహించిన విధంగా కొన్ని ట్విస్టులు అయితే ఎదురయ్యాయి. ఆ ట్విస్టులు ఏంటనేది మీరు ఎండ్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది. వీడియోని ఇంతవరకు చూసి వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయకుండా ఉంటే ప్లీజ్ వెంటనే లైక్ చేయండి. అలాగే ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. हेलो, कोई है इधर? तुमको देखने के लिए हम आया है. सलाम अलैकुम. है क्या तुम इधर? फ्रेंड्स, అబ్దుల్ పట్టుకోరా. ఏమిరా బాగా వచ్చింది వెళ్ళాక? ఏదిరా గాయ్స్, సుధీర్ ఏమవుతుంది? ఏదో అట్రాక్షన్ అవుతుందా? కొంచెం ఏదో ఫీల్ కలుగుతుంది నాకు. హలో, మీరు ఇక్కడ ఉన్నారని మాకు తెలుసు. మిమ్మల్ని తెలిసే మేము వచ్చాము. మిమ్మల్ని ఏం హాని కల్పించాలనేది కాదు మా ఉద్దేశము. మీరు దయచేసి అటాక్ చేయొద్దండి, నన్ను కానీ నాతో పాటు వచ్చిన మా వాళ్ళని కానీ. ఇది మీ ప్లేసే, నాకు తెలుసు. మీ ప్లేస్లోకి మేము రావడము కరెక్టో కాదో కూడా మాకు తెలియదు, కానీ మిమ్మల్ని చూడాలి, మిమ్మల్ని ఎక్స్పీరియన్స్ చేయాలి, మీ థ్రిల్ని మేము, మీ ప్రెజెన్స్ని మేము ఫీల్ అవ్వాలనే వచ్చాము. అది కనపడగానే నీకు ఎఫెక్ట్ కొట్టినట్టు అనిపించిందా? అసలుకి ఏమైందో నాకు అర్థం కావట్లా. ఫైర్ ఒక్కటి కనిపించింది అంతే. ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు. ఫైర్ ఒక్కటి కనపడింది. ఫైర్ కనిపించింది, దాని తర్వాత ఏమైంది అర్థం కాల. ఓకే, దా. ఫైర్ కనిపిస్తానే నేను పిలిచిన అంతే. ఆ తర్వాత ఏమైందో కూడా నాకు తెలియదు. సో గైస్, మీ అందరికి తెలిసిందే. ఆల్మోస్ట్ ఒకవేళ చూడకుండా ఉంటే పార్ట్ 1 ఇంతకుముందు ధూమేం పేరులో చూడండి. సుధీర్ ఇక్కడ ఉన్నప్పుడు ఒక రిచువల్లో కూర్చున్నప్పుడు పొసెస్ అయింది, అది అటాక్ చేసిందనమాట. సో ఈరోజు మీకు ఒక
విషయం క్లారిఫికేషన్ చేయాలనుకుంటున్నాను. అదేంట్రా అంటే సో ఈ రూమ్లో ఉండింది ఫ్రెండ్స్ అప్పుడు వచ్చినప్పుడు ఇక్కడ. సో అది ఏంట్రా అది మీకు ఏం క్లారిఫికేషన్ ఇవ్వాలనుకుంటున్నా అంటే సో ఈరోజు నాకు కానీ సుధీర్కి కానీ ఇంకా ఎవరికైనా సుధీర్ నీకేమైనా పవర్స్ ఉన్నాయా? నేను ఒక్కటే ఒక విషయం చెప్తాను. చాలామంది అద్దులకు మెసేజ్ చేశారంట, మా వాళ్ళకి జిన్ ఉంది, మాకు ఇడిపిద్దురండి వచ్చి అది ఇది. మాకు ఎటువంటి పవర్స్ అనేది లేవు. మేము కూడా ఒకరిని అడిగి వాళ్ళని అడిగి తెలుసుకొని ఇక్కడికి వచ్చి మేము అది పాటిస్తున్నాం అంతే తప్ప మాకు ఏమన్నా ఇబ్బంది అయితే మళ్ళీ చేస్తున్నాము. పోనీ వాళ్ళ నెంబర్లు ఇవ్వండి, వాళ్ళతోనే మాట్లాడేయండి అని ఇంకొక మాట కూడా అడగచ్చు. ఆ మాట అడిగినా కూడా మీకు ఒకటే సమాధానం చెప్తున్నా, మేమైతే ఇస్తాం. సో ఫ్రెండ్స్ మేమైతే ఇస్తాం, ఇవ్వడానికి మాకేం ఇబ్బంది లేదు. కానీ ఇప్పుడు వాళ్ళు ఎప్పుడైతే మాకు చెప్పారో ఆ చెప్పిన తర్వాత మేము చేస్తున్న రిచువల్లో కూడా చాలాసార్లు ఇబ్బంది పడ్డాం. మేము మా అంతకు మాకే ఎఫెక్ట్ అయింది. మా అంతకు మేము కింద మమ్మల్ని అది ప్రొసెస్ చేయడం కానీ మమ్మల్ని ఇబ్బంది పెట్టడం కానీ జరిగింది. ఇదే కాలేజ్లో ఇదే లొకేషన్లో వాళ్ళు చెప్పిన రిచువల్ని మేము ట్రై చేసినప్పుడు సుధీర్కి ప్రొసెస్ అయింది, సుధీర్కి ఇబ్బంది అయింది. సో మేము అసలు నిజంగా చెప్తున్నాను, మాకు ఎటువంటి పవర్స్ 0 పవర్స్ ఉన్నాయి, మాకు లేవు. మాకున్నది కేవలం ఏంటంటే గుండె ధైర్యం ఉంది, మీకు ఎక్స్ప్లోర్ చేయించాలనే ఒక తపన ఉంది అంతే. ఓకే మేము చెప్తున్నాం ఇప్పుడే మా గుండె ధైర్యం ఉందని. మా ధైర్యాన్ని పరీక్షిస్తున్నావా? ఏం కావాలి నీకు? అబ్దుల్ జాగ్రత్త. క్లియర్గా చూడండి. అది అక్కడ దొబ్బేసింది, ఇలా వచ్చేసింది. నేను నిన్ను చూస్తున్నాను, నువ్వు చేసే యాక్టివిటీ నేను ఫీల్ అవుతున్నాను. నువ్వు అసలు ఇక్కడ ఉండడానికి రీజన్ ఏంటి? మాకు తెలిసిన ప్రకారము నిన్ను 2 ఆత్మలకి బందీగా పెట్టారని విన్నాము, అది నిజమేనా? యా మర్హబా, యా సదీక్, నువ్వే కదా అది? సుధీర్ ఓకేనా? కొద్దిగా జాగ్రత్త ఉండవు, సుధీర్కి అటాక్ అవుతుంది. ఎవరండి? హలో, ఫ్రెండ్స్ ఆల్రెడీ సుధీర్కి ఏమైంది అనే ఒక సస్పెన్సే మీకు మైండ్లో తడుతూ ఉంటుంది. దానికి మించి ఇంకొక సస్పెన్స్, ఈ ఎర్ర చీర కట్టుకున్నది ఎవరు, అసలు ఇక్కడ ఏం చేస్తుంది ఏంటి అనేది ఇంకొక క్వశ్చన్ మార్క్ నేను యాడ్ చేశాను కదా. సో డెఫినెట్గా ఈ క్వశ్చన్ మార్క్స్కి మీకు పార్ట్ 2లో ఆన్సర్ దొరుకుతుంది. సో డెఫినెట్గా వీడియోని మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకొని నెక్స్ట్ పార్ట్ నేను అప్లోడ్ చేయగానే వితిన్ మినిట్స్లో మీరు చూసేయాలి కదా. అలాగే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. డెఫినెట్గా ఇలాంటి మోర్ హరరబుల్ వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్లో వస్తూ ఉంటాయి. మిస్ కాకుండా ఉండాలంటే మీరు షేర్ చేసిన మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్.
త్వరగా 100K దగ్గరలో ఉన్నాము. కంప్లీట్ చేసేయండి 100Kని. గట్టిగా సెలబ్రేషన్ చేసుకున్నాము. వన్స్ అగైన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాబాయ్, లవ్ యూ ఆల్.